హాయ్ హలో వెల్కమ్ టు నేను మీడియా. నేను రాకేష్. గత 7వ తారీఖు నాడు జూలై 7వ తారీఖు నాడు హైడ్రా పెట్టినటువంటి ఒక పోస్టుకు సంబంధించినటువంటి విజువల్స్ తీసుకునేటువంటి ప్రయత్నంలో మనము ఈరోజు మా ఆంటీలియా దగ్గర రావడం జరిగింది. ప్రణీత్ ఆంటీలియా ఇక్కడ హైడ్రా వారు పెట్టినటువంటి పోస్టులో క్లియర్గా దారికి అడ్డంగా కట్టినటువంటి గోడ వల్ల వేలాది మంది ప్రజలకు గోసగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుండి 4వ నెంబర్ ఎగ్జిట్ నుండి మల్లంపేట బాచ్పల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్రగతి నగర్ పోవడానికి 3 కిలోమీటర్ల దారిది ఇది. ఈ గోడ కట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి 25,000 మందికి అవస్థ పడుతున్నారని చెప్పేసి హైదరాబాద్ ఒక హైడ్రా కమిషనర్ గారు పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడికి మనం రావడం జరిగింది. ఒకవేళ కాలనీ వాసులకి ఎలాంటి ఇబ్బందులు కలిగి ఉన్నాయి, కాలనీ వాసులు ఏం చేస్తున్నారు ఏంది అని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం చేద్దామని వచ్చేసరికి నిజానికి ఈ ఆంటీలియా గోడ వెనకాల ఎలాంటి కాలనీ కనబడట్లేదు. కాలనీ వాసుల వాయిస్ తీసుకుందామనే ప్రయత్నం మనం చేస్తే ఆడ పూర్తిగా ఒకటి చెరువు లాంటిది, అలాగే గవర్నమెంట్ స్కూల్ ఉంది. దాంతోపాటు వెనకాల మొత్తం ఒక రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి గోడలు కనబడుతున్నాయి, ప్లాట్లు కనబడుతున్నాయి తప్ప ఇక్కడ ఎలాంటి కాలనీ కనిపించట్లేదు. మరి కాలనీ వాసుల సమస్య అని చెప్పేసి హైడ్రా గారు పెట్టినటువంటి పోస్టుకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడదామనే ప్రయత్నం చేసేది ఉంటే ఇటు ప్రణీత్ ఆంటీలియా అంటే ప్రణవ్ ఆంటీలియా వాళ్ళకు సంబంధించిన కాలనీ మాత్రమే ఉంది. వెనుక సైడ్ ఇలాంటి పరిస్థితులు కనబడతలేవు. అయితే ఇక్కడ హైడ్రా వాళ్ళు 4వ తారీఖు నాడు కూలగొట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కూలగొట్టిన తర్వాత మళ్ళీ అంటే దీనికి సంబంధించిన విషయంలో రంగనాథ్ గారు మేము మాట్లాడదామని చెప్పేది ఉంటే మళ్ళీ ఆ రేకులు పెట్టుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రణవ్ ఆంటీలియా కాలనీ వాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంది అని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మరి ఏ కాలనీ వాసులకు 25,000 మందికి ఎవరికి ఇక్కడ సమస్యగా ఉంది అనేది రంగనాథ్ గారు సమాధానం చెప్తారా, మరి ఏం చేస్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో హైడ్రా కూల్చినటువంటి పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం. ఇక్కడ ప్రణీత్ ఆంటీలియా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వెనకాల కాలనీ వాసులతో మాట్లాడదామంటే వెనకాల ఎలాంటి కాలనీ అయితే కనబడట్లేదు. మరి కాలనీకి సంబంధించిన విషయంలో కాలనీ వాసులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పెట్టినటువంటి పోస్టుకు సంబంధించినటువంటి విషయంలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని మీరు చెప్పండి, ఇప్పుడు హైడ్రా కమిషనర్గా మన జూలై 4 నాడు కూల్చారు. జూలై 7 నాడు ఆయన అఫీషియల్గా ట్వీట్ పెట్టాడు. 25,000 మందికి ఇబ్బంది అవుతుంది, వెనకాల కాలనీ వాసులకు సమస్యగా మారింది అని చెప్పేసి చెప్పాడు. దీనికి గేటెడ్ కమ్యూనిటీ పర్మిషన్ కూడా లేదని చెప్పేసి హైడ్రా ట్వీట్ చేయడం జరిగింది. అది అఫీషియల్ కమిషనర్ మెయిల్ అంటే ట్విట్టర్ నుండి చేశారు. దీని మీద మీరేమంటారు? నిజానికి వెనకాల కాలనీ మేమైతే వీడియో చూసేటువంటి ప్రయత్నం చేస్తే వెనకాల కాలనీ ఎలాంటిది కనబడలేదు, వెనకాల రియల్ ఎస్టేట్ భూములు కనబడుతూ ఉన్నాయి. ఇది ఎవరికి ఇబ్బందిగా మారింది? మరి ఇది గేటెడ్ కమ్యూనిటీయా కాదా? మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటారు? ఏంటి సమస్య ఏంటి అసలు? సార్ ఇక్కడ మేము గత 12 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం సార్. మేము స్టార్టింగ్ నుండి హెచ్ఎండిఏ లేఅవుట్ సార్. ఇది మీరు హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ బిల్డర్స్ ఎవరున్నా కానీ వెళ్ళి వాళ్ళని చూసినా కానీ రూల్ నెంబర్ 7లో ఆల్ రోడ్స్ ఓపెన్ అనే ఉంటుంది. సో తర్వాత మాదేమైందంటే గ్రూప్ హౌసింగ్ స్కీమ్ కింద మేమందరం కట్టుకున్నాం. దాని ప్రకారం ఏంటంటే ఆల్టర్నేట్ రోడ్డు లేనప్పుడు రోడ్డు ఇవ్వాలని ఉంది. ఏది మా బిల్డరే ఫామ్ చేసి ఇవ్వాలని. ఇది మేము కట్టిన గోడలు కాదు, ఇవి మా బిల్డర్ ఉన్న టైంలోనే 12 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గోడలు. మేము లోకల్ బాడీస్ని ఎవరైనా కానీ అంతకుముందు గ్రామ పంచాయతీ కానీ ఎన్ఎంసీ కానీ ఎవరిని వెళ్ళి అడిగినా కానీ మీది గేటెడ్ కమ్యూనిటీ, మీలో ఉన్నటువంటి మీకున్నటువంటి రోడ్స్, డ్రైనేజీ, వాటర్ సిస్టమ్ ఇట్లాంటి సంబంధించిన ఏమి మేము మెయింటైన్ చేయము, మీది మీరే మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పారు సార్. గత 12 సంవత్సరాల నుండి ఇప్పుడు వరకు మేము ఒక 60 కోట్ల వరకు డబ్బులు ఖర్చు పెట్టాం సార్. మాకేంటంటే మేము ఏ రోడ్లు ఏం కబ్జా చేయలేదు సార్. ఇదంతా జరుగుతున్నది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సర్వే నెంబర్ 170లో. అది యాక్చువల్గా గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ ల్యాండ్. పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంది, దాని పక్కన చెరువు ఉంది. ఆ చెరువులో అనాథరైజ్డ్గా ఏదైతే చిన్న చిన్న నిర్మాణాలు చేశారు ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే అవన్నీ చేస్తుంది. ఇప్పుడు ఈ 170 సర్వే నెంబర్లో మా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మీకు వెనకమాలు చూసుకోవచ్చు. ఇది మొత్తం కొండ అండి. వాటర్ బాడీస్ కాలనీకి వీటన్నిటికి ఎఫెక్ట్ అవ్వకోకుండా ఈ హైట్గా ఉన్న బాడీస్ని ఓ 2 జేసీబీలు తీసుకొచ్చి సడన్గా ఓ చిన్న రోడ్డు లాగా ఫామ్ చేసి ప్రైవేట్ ల్యాండ్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే ప్రైవేట్ ల్యాండ్, మాకు తెలిసి అది గవర్నమెంట్ ల్యాండ్ అసైన్డ్. ఆ ల్యాండ్ కోసం జరుగుతున్న ఇదంతా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారు చాలా వెల్ ఎడ్యుకేటెడ్. ఇవన్నీ ఆయన దాకా ఈ కింద ఉన్న స్టాఫ్ తీసుకెళ్ళట్లేదేమో. మొన్న ఎవరైతే ఆ బీజేపీ పార్టీ వ్యక్తి మాకు ఆయన ప్రెస్ మీట్ ఎక్స్లో డైరెక్ట్గా పోస్ట్ చేశారు. అది మాకు బాధ కలుగుతుంది. అంటే వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెంట్ ఇంతమంది ఉన్న 3,000 కుటుంబాలు 4,000 మంది ఉన్న మమ్మల్ని కనీసం కన్సిడర్ చేయట్లా. మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి ఎటువంటి సెటిల్మెంట్ చేయలేదు సార్. మమ్మల్ని వచ్చి కలవమన్నారు. మేము కలవటానికి వెళ్ళినప్పుడు వితౌట్ ఇంటిమేషన్ ఎదుటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మా కన్సర్న్స్ ఏమున్నాయి మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాము.
అంతే. మాకెప్పుడు ఇట్లా రోడ్డు తీస్తున్నాము ఇది అది కూడా కూర్చోబెట్టి మాట్లాడింది ఎప్పుడు గోడ పడేసిన తర్వాత. జూన్ 24 తారీఖున గోడ పొద్దున్నే వచ్చి ఒక 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి పడేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. పడేసిన తర్వాత ఇంకా కూర్చోబెట్టి ఎక్కడ మాట్లాడారు సార్? మా దాంట్లో ఉండి మీరే చూస్తున్నారు వెనకమాల ఉంది, అది వాటర్ బాడీస్. హైడ్రా ఉంది చెరువుల నీటన్నింటిని పరిరక్షించడానికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, చెరువు పక్కన ఉన్న వాటర్ బాడీకి ఉన్నటువంటి కట్టని ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం అది ఓపెన్ చేశారు. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోమనండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు జూన్ 24 నాడు కూల్చారు కదా, ఆయన జూలై 7వ తారీఖు నాడు పోస్ట్ పెట్టాడు. దాదాపుగా ఇవి 15 రోజుల సమయం. ఈ 15 రోజుల సమయంలోనే మిమ్మల్ని కూర్చోబెట్టారా? ఆయన క్లియర్గా ట్వీట్లో రాశారు ఏమని, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఇరు కాలనీ వాసులను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతనే కూర్చోమని రాశారు. అంటే జూన్ 27కు ముందు కూర్చోబెట్టారా, లేదంటే జూన్ 27 తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి జూలైలో 7వ తారీఖు నాడు పోస్ట్ పెట్టారా? ఈ పోస్టు 10 రోజుల పాటు ఆలస్యం కావడానికి ఏం కారణం ఏంటది సార్? ఇది జూన్ 24 గోడ కూల్చారు. మేము ఆ రోజు వెళితే తాత్కాలికంగా రేకులు పెట్టుకోమన్నారు, మీరు చూస్తున్నారు. దాని తర్వాత 26వ తారీఖు మమ్మల్ని పిలిచారు, జూన్ 26. మాకు ఎదుటి వాళ్ళని పిలుస్తున్నారో మాకు తెలియదు, మా కన్సర్న్స్ వింటారేమో అని పిలిచారు. ఆయన అక్కడ కూర్చున్నారు, అటు ఇటు నలుగురిని కూర్చోబెట్టారు. మేము చెప్తున్న ఇది సార్ అంటే అది కాదు ఇది కాదు అని చెప్పి మమ్మల్ని ఫోర్స్ఫుల్గా అంటున్నారు. మేము మా ఒపీనియన్ చెప్పి మేము వచ్చేసాం. మీకు కావాలంటే కోర్టు పోండి, కోర్టులో చూసుకోండి అంటారు. హెచ్ఎండి వాళ్ళని వెళ్ళి మరి మీరు మా పక్కది గేటెడ్ కమ్యూనిటీ అని మార్క్ చేశారు, ఈ బ్యాక్ సైడ్ ఏదైతే లేఅవుట్లు వేసి ఇవన్నిటిని గవర్నమెంట్ యాక్షన్లో అమ్మి యాజ్ పర్ గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ప్రకారం కట్టాలని వాళ్ళకి ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి మా దగ్గర. హెచ్ఎండి వాళ్ళని అడిగితే అది పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన లెటర్నే వాళ్ళు అట్లా అంటే మనం ఏం చేస్తాం? నెక్స్ట్ వాళ్ళని మరి మెయింటెనెన్స్ లేదంటే లోకల్ బాడీ ఎన్ఎంసీ మీద కేసు వేసుకుని అంటున్నారు. అంటే ఒక సామాన్య మానవుడిని ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు చేసింది తప్పు, దానికి ప్రతి ఒక్కరిని వెళ్ళి ఆ కేసు వేసుకుని అంటే మేము 24 గంటలు కోర్టులో కేసులు వేయటానికైనా మేము ఎక్కడ ఉంది? మాకు న్యాయం జరగ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ బీజేపీ పార్టీ అతను ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని ఎక్స్లో పోస్ట్ చేస్తారు, అంతే కదా. నేను ఈ నిజాలు మీరు రియల్గా మీ ఛానల్ ద్వారా రంగనాథ్ గారికి మీరు చూపిస్తామంటే మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తప్పకుండా సార్. చూడండి, రోడ్డు తీస్తే 3, రోడ్డు తీయపోతే 8 అన్నారు. ఇదిగోండి, ఇది ఒక 100 ఫీట్ రోడ్డు, కొత్తగా ఫామ్ చేస్తే వచ్చే 100 ఫీట్ రోడ్ ఇది. దీని నుండి 100 ఫీట్ రోడ్ నుండి తీస్తే 6.61 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డు బాచుపల్లి, ఏది బాచుపల్లి టు 4A మల్లంపేట 100 ఫీట్ రోడ్డు, దీని ద్వారా వచ్చే 7.3 కిలోమీటర్స్. మా ప్రణీత్ యాంటీలాల వారు కోరుకున్న విధంగా మల్లంపేటలో 20 ఫీట్ రోడ్లు ఉన్నాయి. ఇప్పటికే ప్రాబ్లం అయింది. ఒకవేళ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆయన ఫోర్స్ఫుల్గా చెయ్యాలి అంటే మా ద్వారా తీస్తే వచ్చేది 6.65 కిలోమీటర్స్. 3 కిలోమీటర్లు ఏ విధంగా వస్తుంది తెలియపరచాలి. మళ్ళీ ఒకసారి ఆ బీజేపీ వాళ్ళని కనుక్కుని చెప్తారా రంగనాథ్ గారు, లేదంటే ఆయన స్వయంగా చూస్తారు. అంటే మేము ఇది చేయటం కాదు సార్, మాకున్న బాధని వెళ్ళబడుతున్నాం మీకు. ఇది మాది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది చూడండి 6.62 కిలోమీటర్స్. 3 కిలోమీటర్లు ఎలా వచ్చింది సార్ అది చెప్పాలి. వాళ్ళు ఎట్లా 20 ఫీట్ రోడ్లో ఉండి వచ్చి మా 40 ఫీట్లో రోడ్లో వెళ్ళి ఎంత టైం పట్టింది? ఈ 6.65 కిలోమీటర్లు 100 ఫీట్ రోడ్లో వెళ్తే ఎంత టైం పట్టింది అధికారులకు తెలిసే ఉంటుంది. ప్లస్ ఇంకోటి, వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మీకు హాస్పిటల్స్ అన్నారు సార్. మా సైడ్ కానీ ప్రగతి నగర్లో కానీ ఎటువంటి హాస్పిటల్స్ పెద్దవి లేవు. హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ మన బాచుపల్లి, మియాపూర్, నిజాంపేట ఏరియాలో ఉన్నాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మమతా అంటే అందరికి తెలిసిందే కదా, మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. దీనికి మేము ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మా ప్రణీత్ యాంటీలా నుండి వెళ్తే ఎంత సార్? ఇదిగోండి 4. మా యాంటీలా నుండి వెళ్తే ఇది వస్తుంది సార్. ఇదిగోండి మల్లంపేట త్రూ మా ఇదిగోండి యాంటీలా త్రూ వెళ్తే 4.9 కిలోమీటర్స్ వస్తుంది యాంటీలా త్రూ. అదే వాళ్ళకున్న 100, ఇది ఎంత 20-30 ఫీట్ రోడ్డు. అదే 100 ఫీట్ రోడ్లో వెళ్తే వచ్చేది 2.3 కిలోమీటర్. వాళ్ళకి హాస్పిటల్ రియల్గా ఇది కావాలా, రియల్ ఎస్టేట్ దందా కోసం మరి దారి తీపియాలా, అది మీరు కనుక్కోండి రంగనాథ్ సార్ని. నెక్స్ట్ మీ మెట్రో అండి, ఎవరైనా ఇప్పుడు అందరూ కోరుకునేది మెట్రోనే, మియాపూర్ మెట్రో. మా యాంటీలియా త్రూ వెళ్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? మీరు ఇదిగోండి బాచుపల్లి త్రూ డైరెక్ట్ 100 ఫీట్ రోడ్లో నుండి 8.6 కిలోమీటర్స్ ఉంది. అంటే ఎంత టైంలో వెళ్ళాలొచ్చు మీరు గెస్ చేయండి. అలానే మీకు వచ్చేసి యాంటీలియా త్రూ వెళ్తే ఎంత వస్తుందండి? 10.48 వస్తుంది. ఇది 20-40 ఫీట్ రోడ్స్. దీంట్లో ఎట్లా వస్తుంది? ఇది కాకోకుండా మాకున్నటువంటి రోడ్డు, ఒక నిమిషం అండి ఆ మ్యాప్ మాకు ఫస్ట్ మాకు ఇచ్చేటప్పుడు మాకు ఎటువంటి ఇన్ఫ్రా కానీ ఏమి డెవలప్ చేయలేదండి. చేయకోకుండా హెచ్ఎండి వాళ్ళు మా ముందు
దగ్గర దగ్గర ఒక 15 ఫ్లాట్లకి అప్రూవల్ ఇచ్చారు. ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, రెయిన్ వాటర్ సిస్టమ్ లేకుండా ఆ డ్రైనేజీ రెయిన్ వాటర్ అంతా మా కాలనీలోకి వచ్చి మా కాలనీ నుండి లాస్ట్ 2-3 లైన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గోడ తీస్తే ఇటు పక్క నుండి డ్రైన్ వాటర్ వస్తే 300 వెళ్ళాలి మునిగిపోతాయి. ఆ కట్ట ఎంత హైట్ ఉంది, లెవెల్ ఎంత చేశారు చూడండి, 300 వెళ్ళాలి మునిగిపోతాయి. మరి దానికి హైడ్రా సంబంధం లేదా అంటే అధికారులు మాది మాట వినరా? నెక్స్ట్ ఇంకోటి ఆయన కోరుకున్నట్టు మా దాంట్లో ఉంది ఒకటే ఒక 60 ఫీట్ రోడ్ అండి. ఒక 60 ఫీట్ రోడ్లో సార్ మా దాంట్లో ఉంది ఒకటే ఒక 60 ఫీట్ రోడ్డు మా లోపల. ఇది మాకున్న డ్రైనేజీ, తాగునీరు ఇవన్నీ 20 ఫీట్ ఫోను, 40 ఫీటే అందుబాటులో ఉంటుంది. ఇది ఇక్కడ నుండి వచ్చి ఓల్డ్ ముంబై కలుస్తుంది. ఇది ఎన్ఎంసి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్న 100 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్లో మాతో పాటు ఇక్కడ చూడండి మాయి 650 విల్లాస్. నెక్స్ట్ వచ్చేసి మీకు రైజీనే ఉంది 900 ఫ్లాట్లు, ఎన్క్లేవ్ అని 2000 ఫ్లాట్లు, మీకు చెప్పాను కదా 11 ఫ్లాట్ ఎన్క్లేవ్. నెక్స్ట్ టౌన్ స్క్వేర్ అని 524. ఓవరాల్గా మొత్తం వచ్చేసి మేము 5000 కుటుంబాలు ఉన్నాం. 5000 కుటుంబాలు అంటే ఓవరాల్గా ఒక 30,000 మంది జనాభా ఉన్నాం. 30,000 మంది జనాభా కొత్తగా ఒక 2 టవర్స్ వస్తున్నాయి, 33 ఫ్లోర్స్. మరి ఆ 2 టవర్స్కి ఏదైతే ఉందో దానికి వచ్చి ఒక 1000 మంది. ఇవన్నీ కలిపి ఒక 30,000 పైనే ఉంటాం. రోజుకు వచ్చేసి ఒక మినిమం వేసుకున్న ఒక 10,000 కార్లు. మాకు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక 100 ట్యాంకులు, వాటర్ ట్యాంకర్లు, స్కూల్ బస్సులు ఒక 100 వస్తాయి. మార్నింగ్ పూట అంతా మాకు ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. మాకున్న ప్రాబ్లమే మాకు ఇంకా ఎవరు రిజాల్వ్ చేయకపోతుంటే మేమే కష్టపడుతున్నాం. మరి ఈ రియల్ ఎస్టేట్ దందా కోసం వేరే 200 ఫీట్ల రోడ్డు క్లియర్గా ఉన్నప్పుడు మా దాంట్లో తీసుకొచ్చి కలిపి మరి మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు చూస్తారు? మరి ఆ కన్సర్న్స్ అన్ని చూడాలి కదా అధికారులు. ఇవన్నీ రంగనాథ్ గారి దృష్టికి మీరు తీసుకోపోలేదా? అంటే మున్సిపల్ అధికారులతో మీటింగ్ జరిగినప్పుడు కానీ, రెవెన్యూ అధికారులతో మీటింగ్ జరిగినప్పుడు కానీ వాళ్ళు క్లియర్గా మీరే ఒప్పుకున్నారు, అందుకే కూల్చామంటున్నారు కదా. రంగనాథ్ గారితో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? రంగనాథ్ గారు మీకు ఏమి హామీ ఇచ్చారు? సార్ రంగనాథ్ గారు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ రేకులు పెట్టుకుంటే చూద్దాం అన్నారు. మాకెళ్ళి అధికారులు మా మాట వింటే ఎక్స్లో రోడ్డు తీస్తే 3 కిలోమీటర్లు, తీపోతే 8 అని వాళ్ళకి అంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మాకు ఇవన్నీ చెప్పుకునే అవకాశం ఉంటుందా? అడిగితే కోర్టుకు పొమ్మంటున్నారు. ఇవన్నీ ఇక్కడ కాదు, మీరు అతి తెలివి, ఓవర్ స్మార్ట్, కోర్టుకు వెళ్ళమంటున్నారు. రంగనాథ్ గారు రాజకీయ పలుకుబడికి తలొగ్గుతుర్రా అనుకోవచ్చా? 100%. ఇప్పుడు వెనకమాల ఉన్నది మేము ఇక్కడితో వదం ఈ పోరాటం. ఆ 170 సర్వే నెంబరు హైడ్రా వాటర్ బాడీస్లోకి రోడ్డు ఎట్టా ఇస్తుంది? వాటర్ బాడీస్లో రోడ్డు ఇవ్వకూడదు, కట్టను పరిరక్షించాలి. ఆ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఆ కబ్జా చేసి ఆక్రమించి ఈ ఎవరైతే ఈ బీజేపీ పార్టీ సంబంధించి అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అతను సడన్గా బీజేపీలో జాయిన్ అయ్యాడు అధికారం దీనికోసమని. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి దందాలు అన్నీ తీసుకుని వెళ్ళి రంగనాథ్ గారు మా మాట వినపోయినా మేము ప్రాపర్ కోర్టులకు వెళ్తాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మొన్న కోన శ్రీశైలం గౌడ్ గారు వచ్చారు, కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తా అన్నారు. సీఎం గారి దగ్గరికి అయినా వెళ్తాము. అవసరమైతే మేము అందరం ఇక్కడ నిరాహార దీక్షకైనా కూర్చుంటాం. వాస్తవాలు తెలుసుకోవాలి. మేము లాకి అగెనిస్ట్గా వెళ్ళేవాళ్ళం కాదు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మేము సబ్మిట్ చేస్తాం. అది ఎవరి పేరు మీద ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఏ విధంగా మారింది, అక్కడ ఉన్నాయన్నీ లావణ పట్టా ల్యాండ్లు, తర్వాత గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్లు, వీటిని సడన్గా ఈ మొన్న రీసెంట్గా కూడా రిజిస్ట్రేషన్లు అయినాయి. ఒక కాలనీకి సంబంధించిన జనాలను ఇంత 25-30 మందిని ఇబ్బంది పెడతా మీరు ఎందుకు ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పిన మాటలు అడుగుతుంటే రావచ్చు, రోడ్డు తీసినప్పుడు భూమి పెరగవచ్చు అది అన్నారు. కానీ ఈ వాటర్ బాడీస్లోకి రోడ్డు తీయమని చెప్పి హైడ్రాకి ఎవరన్నా సీఎం గారు చెప్పారా? అది ఉంది వాటర్ బాడీసే కదా, వాటర్ బాడీని పరిరక్షించాలి కదా. ఫస్ట్ చెరువులో ఉన్న కబ్జాలు మొత్తం తీయమనండి. ఏదైతే ఈ స్కూల్ ఉందో మల్లంపేట స్కూల్ పక్కన ఉన్న 100 గజాలు 90 గజాలు మన నోటరీ ల్యాండ్ల మీద అమ్మేశారు 4 లక్షలు 5 లక్షల మీద. దాని మీద ఎంక్వైరీ చేసి తీయమనండి. ఈ 170 సర్వే నెంబర్ ఏదైతే ఉందో జరుగుతున్న దీనికోసం మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నారు. వెనకమాల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వీళ్ళందరికీ ఏజెంట్ ఆ బీజేపీ సంబంధించిన వ్యక్తి. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలిసాం, అందరం కలిసాం, సీఎం గారిని కలుస్తాం అందరినీ. మాకే వచ్చే ప్రాబ్లమ్స్ లేడీస్ అడగండి మీకు చెప్తారు. మీరు చెప్పండి. ఆ రోజున మేము రంగనాథ్ గారిని కలిసినప్పుడు అవతల పక్షం వాళ్ళు అటు కూర్చున్నారండి, మేము ఇటు కూర్చున్నాం. మమ్మల్ని ఏమో అడుగుతున్నారు, మేము మాట్లాడుతున్నాం. అవతల పక్షం వాళ్ళని అసలు ఏం అడగట్లా, వాళ్ళ సమాధానాలని రంగనాథ్ గారు చెప్తున్నారు. వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళకి దారి ఇవ్వాలి, వాళ్ళు ఇప్పటివరకు మెదలకుండా ఊరుకున్నారు, మీరే ఎక్కువ చేస్తున్నారు అని వాళ్ళ తరఫున మొత్తం రంగనాథ్ గారే మాట్లాడారు. కానీ వాళ్ళ తరఫున ఒక్క మనిషి కూడా మాట్లాడలే. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా
ఏ విషయము ఇంకా ఎవరికి మీకు విశదీకరించి చెప్పక్కర్లేదు. అలా జరిగింది ఆ రోజున. తర్వాత కూడా మేము చాలాసార్లు మీరు వచ్చి మీరు అందరం సీనియర్ సిటిజన్స్ అందరి తరఫున మీరు రిక్వెస్ట్ చేసాం, సార్ ఇలా కాదు, మీరు వచ్చింది గ్రౌండ్ లెవెల్కి రండి, మీరు ఒక్కసారి ప్రత్యక్షంగా చూడండి, చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి. మీరు ఒకవేళ నిజంగా అటు పక్కన మా గోడ దాకా వచ్చి రాస్తా ఆగిపోతే, మేము ఇవ్వకపోతే మీరు మీ ఇష్టం, ఇది ఏదన్నా యాక్షన్ తీసుకోండి. ముందు ఇలాంటి బండ్ల దారి ఉందని అంటుంది కదా. బండ్ల దారి అసలు లేదండి ఇటు సైడ్న. ఊరికైనా జస్ట్ ఏంటంటే ఒక చిన్న బాట దారి కావాలని పెట్టుకున్నారు, ఇది కట్టక ముందు పెట్టుకున్నారట, అది మాకు కూడా తెలియదు. మేము వచ్చి కూడా మేము స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళం అండి. మేము 2016లో వచ్చాము ఇక్కడ. అప్పటికి ఇంకా అసలు ఎవరూ రాలే. ఆ రోజు నుంచి చూస్తున్నాం అన్నీ మాకు బిల్డర్ ఏర్పాటు చేసిన ఇవన్నీ. ఇంత దారి ఉండేది, ఆ తర్వాత అది కూడా మూసేశారు. మాకు తెలిసినంత వరకు ఏ రహదారి లేదు, ఎవరు ఇటు వచ్చిన వాళ్ళు లేరు. ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కాకముందు తిరిగే వాళ్ళేమో మాకు తెలియదు ఈ విషయాలన్నీ. మేము వచ్చిన తర్వాత మా బిల్డర్ అయితే ఏదైతే ఏర్పాటు చేశారో దాని నుంచి మేము ఒక ఇంచు కూడా అటు ఇటు ఒక జరిపింది కానీ గోడ జరిపింది. మీరు వచ్చినప్పుడు ప్రహరీ కూడా ఉందా? ఉన్నాయండి, అన్ని ప్రహరీ గోడలు ఉన్నాయి. ఆ తర్వాత కాలనీ వాసులు కానీ ఇబ్బంది పెట్టడం, ధర్నాలు లాంటి లేదండి. ఈ 12 ఏళ్లలో చెప్తున్నా, మేము స్టార్టింగ్ వచ్చిన వాళ్ళం. ఈ 12 ఏళ్లలో ఎటువంటి ప్రాబ్లం మాకు రాలే ఇప్పటి వరకు. ఇదే స్టార్టింగ్. ఎప్పుడైతే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎంట్రీ ఇటు ఇచ్చారో అక్కడ 100 feet శాంక్షన్ అయింది ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి. కానీ ఒక 10 ఇళ్ల వాళ్ళు అక్కడ ఇబ్బందులు పెట్టి, ఆ 10 ఇళ్ల వాళ్ళు కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను కావాలంటే, ఆ 10 ఇళ్ల వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ దారి కోసం. ఈ దారి ఇచ్చిన తర్వాత ఆ 10 ఇళ్ల వాళ్ళు తీసేస్తారట. వాళ్ళ మాటల్లోనే చెప్పారు, నా దగ్గర వీడియో ఉంది, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ వీడియో. వాళ్ళే చెప్తున్నారు. అంటే ఈ దారి కోసమే కదా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ దారి ఇవ్వటల్లా, అక్కడ 20 feet ఇరుకైపోయింది. అక్కడ అటు నుంచి 100 feet అయిపోయింది, ఇటు నుంచి 100 feet అయిపోయింది, మధ్యలో 20 feet అయిపోయింది. వాళ్ళకి అప్పుడు నచ్చజెప్పి ఆ 10 ఇళ్లని అడ్జస్ట్ చేస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్ రావుగా. ఈ దారి ఇచ్చిన తర్వాత ఆ దారి తీస్తారు అంటున్నారు. ఆ దారి తీస్తే అసలు ఈ దారి తీయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇవన్నీ చెప్తున్నాం అండి మీకు. అంటే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్న విషయాలు, భూదందా కోసం జరుగుతున్న విషయాలు. వీళ్ళందరూ కుమ్మక్కయ్యి స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయాలన్నీ మీకు. ఇప్పుడు ఇటు గేటు ఉంది అనుకోండి, ఇటు రాస్తా ఉంది, నిజంగానే దారి ఉంది, మేము మూసాము. దారి మీకు ప్లాన్లో చూడండి, ఇటు దారి ఉంటే స్ట్రైట్గా అటు దారి ఉండాలి. మరి అటు పక్క కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మరి హెచ్ఎండి ఎలా అప్రూవల్ ఇచ్చింది, మున్సిపాలిటీ ఎలా అప్రూవల్ ఇచ్చింది? ఇది దారి అని చెప్పాలి కదా వాళ్ళకి. ఆ దారి ఎందుకు తీయలేదు? అటు పక్క బిల్డింగ్లకు ఎట్లా అనుమతి ఇచ్చారు మీరు? అన్నీ మీరే చేస్తున్నారు, అది మీరే చేస్తారు. ఓ పక్క క్లోజ్ చేసి ఓ పక్క ఈ దారి ఓపెన్ చేసేది ఉంటే ఎగ్జిట్ లేదా? తీయాలి కదండి. అపార్ట్మెంట్ బాగా పడతారా? ఇప్పుడు ఇది మొత్తం దారి, ఇది రహదారి అన్నప్పుడు అది ఓపెన్ ఉండాలి కదా. అది ఓపెన్కి మీరే అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు అన్ని అంతస్తులు బిల్డింగ్లు కట్టుకోవడానికి మీరే అనుమతి ఇచ్చారు. మరి అప్పుడు చేసినప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు కూడా మీరు చెయ్యాలి కదా. అది దారి, ఆ దారి వదిలి మీరు చెయ్యండి అని మీరు చెప్పాలి కదా. అది క్లోజ్ చేసేసారు. ఇది ఒక్కటి మరి ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? కావాలని భూదందా అని స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఇది మీరు రంగనాథ్ గారి దృష్టికి తీస్తారో, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారో, ఇవన్నీ మీరు చెయ్యాలి దయచేసి. మల్లంపేటలో ఇప్పుడున్న అతను బీజేపీ నాయకుడు, మల్లంపేటలో ఇప్పుడున్న బీజేపీ నాయకుడు అంటతో చూడండి ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రోడ్డు పైకి. ఓకేనా? అక్కడ ఉన్నప్పుడు బిల్డర్స్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది. వాళ్ళది ఏమన్నా అన్ని 10 feet 20 feet మొత్తం అన్ని కబ్జా చేసి కట్టుకుంటా, ఓన్లీ నిజంగా రోడ్డు కోసం కాదు, నిజంగా రోడ్డు 100 feet రోడ్లు 2 ఉన్నాయి. ఓన్లీ ల్యాండ్ కోసం జరుగుతున్నది ఇది. అది రంగనాథ్ గారికి తెలియట్లేదు లాస్ట్ వరకు. ఇప్పుడు ఇంత పెద్ద కట్టని, చెరువు కట్టని కూల్చేసి మాకు రేపొద్దున ఫ్లడ్స్ వచ్చి మునిగిపోతే 300 విల్లాలు మునిగిపోతాయి. దానికి ఎవరు సమాధానం? ఎట్లా మాకు అది? మేము అది అడుగుతున్నాం. ఇప్పుడు వెనకమాల రోడ్డు ఉంటే 12 సంవత్సరాల క్రితం అంటున్నారు మాది కట్టారు సార్. వాళ్ళు నక్షబాట రోడ్డు అంటే చూపిమ్మనండి. మొన్నటి దాకా మా సర్వే నెంబర్లు, గవర్నమెంట్ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో 170, 170/1, 38, 39 ఏదైతే మా సర్వే నెంబర్లు ఉన్నాయో మా సర్వే నెంబర్లు పెట్టి మొన్నటి దాకా 100 feet రోడ్డు ఉందని కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు మేము ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మా సర్వే నెంబర్లో 100 feet రోడ్ లేదు ఇది అని చెప్పి క్లియర్గా ఇచ్చాము, ఆ తర్వాత మళ్ళీ నక్షబాట రోడ్డు ఎత్తేసాడు. 100 feet రోడ్డు మానేశాడు, నక్షబాట రోడ్డు ఎత్తాడు. నక్షబాట కూడా మా సర్వే నెంబర్ లేదు. రంగనాథ్ గారిని వచ్చి సర్వే చేయమని ఆయన చెప్పిన ప్రెస్ మీట్ని ఎక్స్లో పోస్ట్ చేయొద్దని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి, ఒకసారి వస్తాడు మీ డ్రైనేజ్ మాకు వస్తుంది. మా డ్రైనేజ్ 15 అపార్ట్మెంట్లు కలిసిన రైన్ వాటర్ మాకు వస్తుంది. మాకు ఎస్టీపీ వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడ నుండి మేము బయటికి మా అవుట్ సైడ్ వెళ్తుంది అందరిదిలా అని. మళ్ళీ వస్తాడు మా మల్లంపేట చెరువులోకి మీ డ్రైనేజ్ వస్తుంది అంటాడు. మాది వస్తుంది, మాది ఒక్కటే కాదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన కాసేపు కమాన్ అంటాడు. కమాన్ రంగనాథ్ గారు కట్టుకోమన్నారు, ఈయన వచ్చి కమాన్ వద్దంటాడు. ఇతనికి ఏంటంటే బిల్డర్లని
వాళ్ళని వీళ్ళని బెదిరించి డబ్బులు దంచుకుంటాం. ఆయనకి ఎప్పుడంటే మా ప్రణీత్ వాళ్ళ దగ్గర నుండి ఆయనకి పాత దగ్గర నుండి ఉంది, లీఫ్ మీద పడ్డాడు ఫస్ట్, తర్వాత ఇప్పుడు యాంటీలియా మీదకి వచ్చాడు. క్లియర్గా ఆయన క్లారిటీ, ఆయన పక్కన ఎవరైతే ఉన్నారో ఆ 10 ఇళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు తప్ప ఎవరున్నారు? ఇప్పుడు నిన్న శ్రీశైలం గౌడ్ గారు వచ్చి ఆయన క్లియర్గా ఇక్కడ ఏదైతే ల్యాండ్ ఉందో ఒక ఫంక్షన్ హాల్ కానీ లేదంటే మనం కమ్యూనిటీ హాల్ కట్టించిస్తా అన్నాడు. అందరికీ ఉపయోగపడిద్దిగా. గవర్నమెంట్ ల్యాండ్ ఈయన దందాలు చేసి వేరే వాళ్ళకి అమ్మి రోడ్లు బదులు అది మంచిదేగా, మేలు జరిగేది కదా. మరి ఆయన కావాలంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆయన సంబంధించింది కూడా మీకు చూపిస్తాను. ఈయన ఎప్పటి నుండి ఈ గొడవలు మాకు మొదలు పెట్టాడో మీకు ఇదిగోండి, దుండిగల్లు ఎక్స్లో వచ్చింది. ఒక్క నిమిషం అండి, మీకు క్లియర్గా ఇస్తా. మీ ద్వారా అన్న రంగనాథ్ గారు క్లియర్గా వింటారు అనే ఉద్దేశంతో ఇదిగోండి, ఇది ప్రణీత్ లీఫ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేశాడు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళది ఎవరిదో పీటీ అంటే మన భూమిని దున్నే వాళ్ళదే ఏదో డబ్బులు రావాలంట. ఆయన భూమి కూడా కాదు, వేరే వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ నుండి పట్టుకుని ఒక్కొక్క బిల్డర్ని మాకు మధ్యలో కూడా కొన్ని చిన్న చిన్న హై రైజ్ అపార్ట్మెంట్స్, నెక్స్ట్ విల్లాలు ఇవన్నీ ఉన్నాయి. అందరిని బెదిరించుకుంటా అదేమంటే హైడ్రా ఇప్పుడు ఈయనకి దొరికిన చేతిలో. కానీ హైడ్రా వాళ్ళు తెలుసుకోవాలిగా, ఇదిగోండి రిజిస్ట్రేషను పీటీ, ఇది వెళ్ళి మళ్ళీ వేసాడు, వాళ్ళ డబ్బులు ఇస్తే ఊరుకుంటాడు, మళ్ళీ లేదంటే ఇది ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అధికారులు తెలుసుకోవాలి కదండి. చెరువు కట్ట కూల్చారు వాళ్ళు, తెలీదు ఇప్పుడు వరకు. రంగనాథ్ గారికి కూడా తెలియదు. మేము వెళ్ళి రేపు 2-3 రోజుల్లో ఎవరి ద్వారా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఆయన వింటా అంటే, లేదంటే మాది ఇది కట్ట కనబడుతుంది కదండి, అది ఎన్ని ఫీట్ల హైట్ ఉంది, అది 30 ఫీట్ హైట్ ఉన్న కట్టని పడేసి ఆ వీడియో కూడా చూడాల రంగనాథ్ గారు. కింద ఎవరు చెప్పారు అంతే. రూల్ నెంబర్ 7 హైదరాబాద్లో ఉన్న లక్షల అపార్ట్మెంట్లకి, లక్షల విల్లాస్కి గేటెడ్ కమ్యూనిటీ అన్న ప్రతి దానికి మీరు వెళ్ళి రూల్ నెంబర్ 7 చూడండి. ఆల్ రోడ్స్ ఓపెన్ అనే ఉంటాయి. బట్ దాని తర్వాత లోకల్ బాడీస్ మీది గేటెడ్ కమ్యూనిటీ మెయింటైన్ చేయను అన్నారు. మేము ఇప్పుడు వరకు జరిగింది అదే. ఈయన వచ్చి సడన్గా ఎట్లా డిక్లేర్ చేస్తాడు? మాకు సరే చేస్తున్నారు, పెద్ద వ్యక్తి, మంచి ఆయనే. మాకున్న ఈ 12 సంవత్సరాల్లో మేము చేసినవి అవన్నీ మాకేంటి ప్రాబ్లం ఏముందో మాకు అది రిజాల్వ్ చేయమనండి, అంతే కదా. ఒక చోట ప్రాబ్లం తీయడానికి ఇంకో చోట అన్యాయం చేయమని సీఎం గారు చెప్పలేదుగా. ఓకేనా, రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే హైడ్రా జూన్ 24 నాడు కూల్చినటువంటి ప్రణీత్ ఆంటీలకు సంబంధించినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. వీళ్ళు కాలనీ వాసులు చెప్తున్న దాని ప్రకారం అయితే వెనకాల ఎలాంటి కాలనీ లేదు, అది చెరువు సంబంధించినటువంటి భూమి. ఈరోజు రంగనాథ్ గారి ఆధ్వర్యంలో, హైడ్రా ఆధ్వర్యంలో కూల్చినటువంటి మట్టి ఏదైతే ఉందో అది కేవలం వీళ్ళు పెట్టుకున్నటువంటి గోడ కాదు, దాని వెనకాల నుండి కట్ట కూల్చి ఈరోజు అది చేసారు. మరి హైడ్రా ఈ కట్టల్ని కూడా కూల్చుతుందా అనే విషయాన్ని మేము రంగనాథ్ దృష్టికి తీసుకుపోతామని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వెనకాల ఉన్నటువంటి కాలనీ అని అంటే కాలనీ వెనకాల ఏం లేదు, కేవలం కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్రలకు సంబంధించిన విషయంలోనే ఇదంతా జరుగుతుంది. మరి వాళ్ళకు తలొగ్గి రంగనాథ్ గారు ఒకవేళ ఇలాగే చేస్తే మాత్రం తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి అయితే ప్రణీత్ ఆంటీల కాలనీ వాసులు చెప్తున్నారు. మరి 3000 కుటుంబాలు నివసిస్తున్నటువంటి. రెండవది ఏంటి అని అంటే ఇక్కడ దారి ఉంది అని చెప్పేసి ఏదైతే రంగనాథ్ గారు కూల్చారో ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఎగ్జిట్ ఎక్కడ ఇస్తారు అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. మరి ఎంట్రీ ఇచ్చి ఈ కాలనీలోకి మాత్రమే రావడానికి ఎంట్రీ ఇస్తున్నారా, లేదంటే దీనికి ఈ దారి ఎక్కడికైతే ఎగ్జిట్ ఉందో ఆ ఎగ్జిట్ కూడా కూల్చాలి కదా, మరి ఎగ్జిట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి రంగనాథ్ గారు దీనికి ఏ సమాధానం చెప్తారు? ఎందుకంటే ఫీల్డ్ మీదకి రాకుండా ఇప్పటివరకు అయితే ట్వీట్లు చేసినటువంటి రంగనాథ్ గారు జూన్ 24 నాడు కూల్చి జూలై 7 నాడు పోస్ట్ పెట్టి దాదాపు 15 రోజుల తర్వాత పోస్ట్ పెట్టినటువంటి రంగనాథ్ గారు మరి ఇది న్యాయమే అని చెప్పేసి పోస్ట్ పెట్టడం జరిగింది. కమిషనర్ హైడ్రా కింద ఆ ట్వీట్ మనం చూడొచ్చు. మరి ఇది కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.